హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో అకౌంట్స్ కి సంబంధించి పార్ట్నర్షిప్ సంబంధించి థియరీ పార్ట్ చూస్తూ ఉన్నాము. లాస్ట్ క్లాస్ లో మనం ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ చూసాం. ఈ క్లాస్ లో మనము పార్ట్నర్షిప్ డీడ్ అనేది చూస్తున్నాం. థియరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అకౌంటింగ్ థియరీ మనం ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి కొన్ని డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి. అకౌంటింగ్ థియరీ అనేది మనం ఎంత బాగా అబ్జర్వ్ చేసుకోగలిగితే, ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అన్ని చాలా బాగా క్లారిఫై అయిపోతాయి. కాబట్టి థియరీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము పార్ట్నర్షిప్ డీడ్ గురించి చూస్తున్నాం. యాక్చువల్ గా అయితే పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. పార్ట్నర్షిప్ డీడ్ ఉండొచ్చు, ఉండకుండా కూడా ఉండొచ్చు. ఐ మీన్ పార్ట్నర్షిప్ అనేది ఓరల్ గా ఉండొచ్చు, రిటర్న్ గా ఉండొచ్చు. ఒకవేళ ఓరల్ గా అయితే మనము ఏమి రాసుకుని జస్ట్ నోటి మాటల ద్వారా బిజినెస్ అనేది రన్ అవుతా ఉంటుంది. అదే రిటర్న్ లో ఉండాలి అంటే మనం ఇక్కడ చూపించే విధంగా ఇన్ని రకాల ఐటమ్స్ అన్ని అక్కడ ఉండాలి, ఇన్ని రకాల హెడ్డింగ్స్ ఏవైతే మ్యాటర్ ఉందో అవంతా అక్కడ పార్ట్నర్షిప్ డీడ్ లో ఉంటుంది. ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ క్లాస్ లో చూసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ డీడ్ లో ఏమున్నాయి అంటే పర్పస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. ఇక్కడ పిఎస్ అనేది రాసా, ఇట్ మీన్స్ పార్ట్నర్షిప్. పర్పస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. ఇక్కడ పర్పస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అంటే అసలు ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఎందుకు వచ్చింది, ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు. సపోజ్ ఇక్కడ ఏబిసిడి నలుగురు ఉన్నారు, వీళ్ళ నేమ్స్ ఏంటి? సపోజ్ వీళ్ళది తిరుపతి, నెల్లూరా, చెన్నయ్య, వైజాగ్, కరీంనగర్, వరంగల్, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ విధంగా ఈ ఏబిసిడి అనేటువంటి పర్సన్స్ యొక్క ఊరు ఏంటి, ప్లేస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఇంకేదైనా వేరే బిజినెస్ కూడా ఉన్నాయా, వీళ్ళు ఎంప్లాయీసా, వీళ్ళు కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్, సమ్ డీటెయిల్స్ అనేవి వీళ్ళవి ఉండాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనే ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి అంటే పార్ట్నర్షిప్, పర్పస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ లో వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? ప్లేస్ అంటే వీళ్ళు చేయబోయేటువంటి బిజినెస్ ఎక్కడ, ఏ ఊర్లో లేదా ఏ ప్లేస్ లో చేయదలుచుకున్నారు. సపోజ్ ఇప్పుడు ఇందాక అన్నట్టు ఒక్కొక్క పార్ట్నర్ ఒక ఊర్లో ఉన్నాడు, ఒకటి విజయవాడలో ఉన్నాడు, ఒకటి వైజాగ్ లో ఉన్నాడు, ఒకటి కర్నూలు ఉన్నాడు, ఒకటి రాజమండ్రి నుంచి వచ్చాడు. కానీ వీళ్ళు చేసే బిజినెస్ మరి ఎక్కడ చేస్తున్నారు? అందరూ కలిసి విజయవాడలో చేస్తున్నారా, లేదా అందరూ కలిసి రాజమండ్రిలో చేస్తున్నారా, అందరూ కలిసి కర్నూలులో చేస్తున్నారా, లేదా రెండు కాకుండా అందరూ కలిసి కడపలో చేస్తున్నారు. ఎక్కడో ఒకటి చేయాలి కదా. ఆ చేసే ప్లేస్ ఏంటి, వీళ్ళు చేయాలనుకున్న బిజినెస్ ఎక్కడ, ఏ ప్లేస్ లో, ఏ ఊర్లో చేయదలుచుకున్నారు అనేది మనకి ఇక్కడ అవసరం. సో ప్లేస్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? డ్యూరేషన్ అంటే టైం. ఆ టైం అనేది ఏ విధంగా ఉంటుంది? డ్యూరేషన్ అంటే ఏ విధంగా టైము? సపోజ్ ఏదైనా ఒక కాంట్రాక్ట్ కోసం ఏర్పడినారు, ఒక 6 months ఒక బిల్డింగ్ కట్టాలి అనుకున్నారు. 6 months అనేది డ్యూరేషన్. 6 నెలల లోపల ఈ కాంట్రాక్ట్ అయిపోవాలి. 6 నెలలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ డీడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, దానంతట అదే క్యాన్సిల్ అయిపోతుంది. లేదు 1 year టైం పెట్టుకున్నారు, 1 year వరకు మేము నలుగురు కలిసి ఈ వర్క్ చేయాలనుకున్నాము, ఈ వర్క్ అయ్యేంత వరకు మేము నలుగురు కలిసి ఉంటాము అని ఒక డీడ్ చేసుకున్నారు. 1 year వరకు ఆ డీడ్ అలాగే ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ ఈ డీడ్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. లేదు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 1 year లో వర్క్ అవ్వలేదు, ఇంకో 6 months మేము ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను, దాన్ని మళ్ళీ సర్దుబాటు చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ రాసుకొని మళ్ళీ డీడ్ ఏం చేయొచ్చు, కొనసాగించవచ్చు. సో డ్యూరేషన్ అనేది ఏంటి? ఓవరాల్ గా బేసికలీ వీళ్ళు ఎన్ని మంత్స్ లేదా ఎన్ని ఇయర్స్, 2 years, 1 year, 5 years, వీళ్ళ డీడ్ అనేది, వీళ్ళ బిజినెస్ అనేది, వీళ్ళ వర్క్ అనేది ఎన్ని రోజుల వరకు, ఎన్ని మంత్స్ వరకు, ఎన్ని ఇయర్స్ వరకు చేయాలనుకుంటున్నారు అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో డ్యూరేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంత, ఏ ఎంత పెడుతున్నాడు, బి ఎంత పెడుతున్నాడు, సి ఎంత పెడుతున్నాడు, డి ఎంత పెడుతున్నాడు. ఏ వచ్చి 1 lakh పెట్టచ్చు, 1 lakh. బి వచ్చి 2 lakhs పెట్టచ్చు, బి 2 lakhs. సి వచ్చి ఒక 5 lakhs పెట్టచ్చు, సి ఒక 5 lakhs. డి పెడితే పెట్టచ్చు, పెట్టకుండా కూడా ఉండిపోవచ్చు, చెప్పలేం. అలా కూడా తీసుకోవచ్చు పార్ట్నర్స్. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఎవరు ఎంతైనా పెట్టచ్చు, అది వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరు ఎంత పెట్టారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ లో
ఎవరు ఎంత క్యాపిటల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ లో చెప్పాలి. నెక్స్ట్ క్యాపిటల్ విత్ డ్రా. సపోజ్ ఇక్కడ అనుకున్నట్టు వీడేమో 1 lakh పెట్టాడు, వీడేమో 2 lakhs పెట్టాడు, వీడేమో 5 lakhs పెట్టాడు. ఇప్పుడు వీడు ఏమంటాడు, రే నేను ఒక 2 years వరకే 5 lakhs పెడతారా, ఆ తర్వాత నేను కూడా మీలాగా 2 lakhs లేదా 1 lakh పెడతాను, లేదు నేను ఒక 2 lakhs పెడతాను ఇలాగా, నాకు రిమైనింగ్ 3 lakhs రిటర్న్ ఇచ్చేయాలి, నా డబ్బులు నాకు ఇచ్చేయాలి 2 years తర్వాత అని చెప్పొచ్చు, తప్పులేదు. ఓకే, అలాగే. కానీ ప్రస్తుతానికి మనకు డబ్బులు లేవు కాబట్టి ప్రస్తుతానికి మనం అందరం కలిసి బిజినెస్ చేద్దాము, మరి ఒకవేళ ఫ్యూచర్ లో అలా జరగాల్సి వస్తే అలాగే చేద్దాము అనేసి వీళ్ళు చేయొచ్చు. సో క్యాపిటల్ విత్ డ్రా అనేది ఎలా ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు, 1 year తర్వాతనా, 6 months తర్వాతనా, 2 years తర్వాతనా, లేదా విత్ డ్రా చేసుకునేటప్పుడు ఎంత అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి అని మొత్తం డీటెయిల్డ్ గా క్యాపిటల్ విత్ డ్రాకి సంబంధించి, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవడం, రెండు. ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటే క్యాపిటల్ పెట్టడం, క్యాపిటల్ విత్ డ్రా అంటే ఎవడో ఒకటి ఎక్కువ పెట్టిండొచ్చు. లేదు సపోజ్ ఏ అనేవాడు ఏం చెప్పొచ్చు, నేను మీతో కలిసి మొత్తం బిజినెస్ ఎంత 5 years అనుకోండి, మొత్తం బిజినెస్ 5 years జరుగుతుంది. ఏమంటాడు, నేను 2 years మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు అనొచ్చు, తప్పులేదు, వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు విత్ డ్రా అనేది విత్ డ్రా చేసుకుని వెళ్ళిపోతాడు క్యాపిటల్. అది ఎలా ఇవ్వాలి, క్యాపిటల్ విత్ డ్రా చేసుకునేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, శాలరీ అండ్ కమిషన్. ఇంతకుముందు చెప్పాం మనం, ABCD నలుగురు వర్క్ చేస్తా ఉన్నారు, నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు, ABCD నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు. ఇక్కడ డి అనేవాడు ఎక్కడో ఉన్నాడు, అమెరికాలోనో, జపాన్ లోనో, లేదా విజయవాడలోనో, వైజాగ్ లోనో ఎక్కడో ఉన్నాడు, సమ్వేర్ లేడు ఇక్కడ దగ్గరలో. ఈ ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమడుగుతారంటే శాలరీ రూపంలో కొంచెం ఇవ్వండి, లేదా కమిషన్ అయినా ఇవ్వండి అని వీళ్ళు అడిగి తీసుకోవచ్చు, మనం ఇవ్వచ్చు. సపోజ్ సి అనేవాడు కూడా వర్క్ చేయలేదు, వీళ్ళిద్దరే చేస్తా అన్నారు, వీళ్ళిద్దరికి శాలరీ కానీ లేదా కమిషన్ కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు, లేదా రెండు కూడా ఇవ్వచ్చు, నెల శాలరీ కూడా ఇవ్వచ్చు, అడిషనల్ గా బిజినెస్ ని ఇంప్రూవ్ చేసినందుకు గాను వీళ్ళకి కమిషన్ అనేది కూడా ఇవ్వవచ్చు. సో అది కూడా మనం ముందుగానే ఇక్కడ డీడ్ లో చేసుకోవాలి, ముందే రాసి పెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ డీడ్ లో శాలరీ ఎంత, కమిషన్ ఎంత అనేది కూడా మనం ముందే రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ షేరింగ్, ప్రాఫిట్ లేదా లాస్ ఎలా షేర్ చేసుకోవాలి, ఎంత రేషియోలో షేర్ చేసుకోవాలి అనేది కూడా వీళ్ళు ఇక్కడ ముందే డిసైడ్ చేసుకుంటారు. ఎలా, వీడు సపోజ్ ఈయన ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టాడు కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు, ఈయన తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టింటే తక్కువే తీసుకోవచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టినా కూడా అందరం ఈక్వల్ గా తీసుకుందాము, అందరు ఈక్వల్ గా పంచుకుందాము అనేసి ఈక్వల్ గా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఎవరెవరు ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి, సపోజ్ 2:1:1 2:1:1 తీసుకోవచ్చు, లేదా 5:2:2 తీసుకోవచ్చు, లేదా 1:1:1 తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ముందే రాసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకోవాలి, ఎవరెవరికి షేరింగ్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్ వస్తే ఎంత, లాస్ వస్తే కూడా షేరింగ్ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ తీసుకోవచ్చు, కొంతమందికి తక్కువైనా ఇవ్వచ్చు, లేదా ఈక్వల్ గా చేసుకోవచ్చు. ప్రాఫిట్ ని ఏ విధంగా వీళ్ళు డిసైడ్ చేసుకుంటారో లాస్ ని కూడా ఇక్కడ అదే విధంగా డిసైడ్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ రెండు కూడా ముందే డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిసల్యూషన్ అంటే లోకల్ భాష చెప్పాలంటే ఎత్తేయడం. సో బిజినెస్ ని డిసల్యూషన్ చేయడం, రద్దు చేసుకోవడం అంటే బిజినెస్ ఇంకా చాలు, వద్దు, ఆపేద్దాం, బిజినెస్ ఇంకా అయిపోయింది అనేది. ఒకవేళ బిజినెస్ వద్దనుకున్నప్పుడు, రద్దు చేసుకోవాలి అన్నప్పుడు ఎలా రద్దు చేసుకోవాలి, ఎవరెవరు ఏమేమి తీసుకుంటారు, ఎవరెవరు ఏమేమి తెచ్చారు, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, లాభాలను ఎలా పంచుకుంటారు, నష్టాలు ఎట్లా తీసుకుంటారు, ఆస్తులు ఎలా తీసుకుంటారు, అప్పులు ఎలా తీసుకుంటారు, అసెట్స్ ఎలా, లయబిలిటీస్ ఎలా, అన్ని కూడా ముందుగానే డిసల్యూషన్ లో రాసి పెట్టుకుంటారు. అంటే ఒక బిజినెస్ వద్దనుకున్నప్పుడు, బిజినెస్ రద్దు చేయాల్సి వచ్చినప్పుడు ఆ బిజినెస్ ని మనం ఎట్లా రద్దు చేసుకోవాలి అనే ప్రొసీజర్ కూడా వీళ్ళు ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాలి. సో అది డిసల్యూషన్. నెక్స్ట్ అడ్మిషన్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద పార్ట్నర్. ఇక్కడ ఏ బీనే ఉన్నారు ప్లస్ సీన్ తెచ్చుకున్నారు, అది అడ్మిషన్.
ఏ బి ఉన్నారు, సిని తెచ్చుకున్నారు. ఒకవేళ ఇద్దరే స్టార్ట్ చేస్తారు, స్టార్టింగ్ లో మన ఇద్దరమే చాలే అనుకుంటారు, లేదు మళ్ళీ మధ్యలో అవసరమైంది సరే ఇంకో పర్సన్ జాయిన్ చేసుకున్నాం అన్నప్పుడు సి అనేవాడిని తెచ్చుకున్నారు. సో తెచ్చుకున్నప్పుడు ఏమైతుంది, అది అడ్మిషన్ అవుతుంది. లేదు ఆల్రెడీ ఇప్పుడు ఏబిసి ముగ్గురున్నారు, ఒక పర్సన్ వెళ్ళిపోవాలనుకుంటాడు, ఎగ్జిట్ ఇచ్చేస్తున్నాడు, ఒక పర్సన్ వద్దు నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా, పోతే ఎలా, ఒక కొత్త పర్సన్ వస్తే ఎలా, లేదా ఉన్న పర్సన్ వెళ్ళిపోతే ఎలా, అది ఎలా మనం షేర్ చేసుకోవాలి, అతనికి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొని రావాలి, పోయేటప్పుడు ఏమేమి ఇచ్చి పంపించాలి. సో అలాంటిది కూడా మనం ఇక్కడ ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ బ్యాంక్రప్సీ, దీన్నే ఇన్సాల్వెన్సీ అని కూడా పిలుస్తారు. సో దివాలా తీసినప్పుడు, దివాలా అంటే ఆస్తులకు మించి అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అప్పులు వచ్చేసినప్పుడు, ఇన్సాల్వెన్సీ వచ్చినప్పుడు, బ్యాంక్రప్సీ వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడు లాభాలే వస్తాయి అనేది లేదు కదా, బిజినెస్ అన్నాక ఎప్పుడు లాభాల్లోనే ఉంటాము, లాభాలే వస్తాయి, ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది అనేది తప్పు. ఎక్కువగా ఏది కూడా ఉంటుంది, లాస్ అనేది కూడా ఉంటుంది. ఆ లాస్ అనేది వచ్చినప్పుడు దాన్ని కూడా ఎలా భరించాలి, ఏ పార్ట్నర్ ఏమేమి ఇస్తాడు, ఏ పార్ట్నర్ ఏమేమి తీసుకుంటాడు అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి బ్యాంక్రప్సీలో ప్రాఫిట్ తో పాటు లాస్ అనేది ముందుగానే ఉంటుంది, కాబట్టి ఆ లాస్ ని మనం ఇక్కడ ఎలా తీసుకోవాలి అనే దాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ బ్యాంక్రప్సీ అయిపోయింది. నెక్స్ట్ 11th పాయింట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. ఏ బిజినెస్ కైనా సరే అకౌంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఎవ్రీ ఇయర్ లేదా ఒక పర్టికులర్ టైమింగ్ ప్రకారం ఒక పర్టికులర్ టైం, ఒక వర్క్ తర్వాత మనకు లాభం ఎంత వచ్చింది లేదా నష్టం ఎంత వచ్చింది అనేది మనం చూసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా అకౌంటింగ్ ఆడిటింగ్ అనేవి అవసరము. ఆడిటింగ్ అంటే మనం ఎంత లాభం వచ్చిందని లెక్క వేసుకోవడం. అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ ఏమవుతుంది, రాసేటువంటి ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అకౌంటింగ్ ఏది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది అకౌంటింగ్ చెప్తుంది. ఆడిటింగ్ అనేది ఎప్పుడు ఆడిట్ చేసుకోవాలి, ఆడిట్ ఎప్పుడు చేసుకుంటా ఉండొచ్చు, ఏ విధంగా ఆడిట్ చేయాలి అనేది, అంటే ఏ టైంలో చేసుకోవచ్చు, 3 months వన్సా, 6 months వన్సా, లేదా ఇయర్లీ వన్సా, లేదా ఈ వర్క్ అయిపోయినంత వరకు చేసుకుందామా, లేదా ఆ వర్క్ అయిన తర్వాత చేసుకోవాలి, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ అనేది కూడా వీళ్ళు ముందుగానే రాసి పెట్టుకోవాలి పార్ట్నర్షిప్ యొక్క డీడ్ లో. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద పార్ట్నర్. ప్రతి ఒక్క పార్ట్నర్ కి ఏమవుతుందంటే ఇక్కడ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, ఏదో ఒక డ్యూటీ అనేది ఉండాలి. ఇప్పుడు మామూలుగా చూడండి, మనకు ఇండియన్ సిటిజన్స్ కి మన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. కాన్స్టిట్యూషన్ లో ఏమున్నాయి, ఇండియన్ సిటిజన్ యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి మనకు ఉన్నాయి. అదే విధంగా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఒక పార్ట్నర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, అతని యొక్క డ్యూటీ ఏంటి, అతను ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, దేన్ని ఏ విధంగా డీల్ చేసుకోవాలి, ఎవరెవరు ఏ వర్క్ చేసుకోవాలి, ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి, ఎవరు దేన్ని డ్యూటీగా ఫీల్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ముందుగానే మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సి వస్తుంది. అది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ వాలంటరీ విత్డ్రాయల్. సో ఇక్కడ ఒక పర్సన్ వెళ్ళిపోయేటప్పుడు లేదా ఒక పర్సన్ తన క్యాపిటల్ వెళ్ళిపోయేటప్పుడు లేదా తను ఉన్నప్పుడు కూడా నాకు అమౌంట్ అవసరమైంది, నా క్యాపిటల్ నేను తీసుకోవాలి, నాకు ఏదైనా వద్దు ఫండ్ నుంచి లేదా సంస్థ నుంచి కొంత భాగమైనా నాకు రిటర్న్ కావాలి, ఇలా అడ్జస్ట్మెంట్లు అనేవి జరగచ్చు. సపోజ్ ఇక్కడ ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ అమౌంట్ పెట్టారు, ఇప్పుడు సడన్ గా బికి ఏదో అమౌంట్ అవసరం అయ్యవచ్చు. అమౌంట్ అవసరమైనప్పుడు అయ్యా నేను నా బిజినెస్ లో ఎంత అనుకున్నాను, నా క్యాపిటల్ ని కొంత ఇచ్చేయండి, కానీ నాకు ఇచ్చే లాభాన్ని తగ్గించుకోండి, మీ ఇష్టం, అది తగ్గించుకునైనా సరే నాకు అవసరమైంది కాబట్టి ఎంతో కొంత నాకు ఇచ్చేయండి అని ఫర్మ్ నుంచి క్యాపిటల్ అయినా విత్డ్రా చేసుకోవచ్చు. సో అలా చేసుకున్నప్పుడు వాలంటరీ విత్డ్రాల్ తీసుకునేటప్పుడు లేదా బిజినెస్ వద్దు అని కూడా వెళ్ళిపోవచ్చు. సో ఏ సిచ్యువేషన్ వచ్చినా క్యాపిటల్ అనేది మనం ఇచ్చేసేటప్పుడు, రిటర్న్ చేసేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, సో ఏ విధంగా ఇవ్వాలి అనే దానికి వాలంటరీ విత్డ్రాల్ లో మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ మేనేజ్మెంట్ ఫండ్స్. ఇక్కడ మనము బ్యాంకింగ్ అండ్ మేనేజ్మెంట్ ఫండ్స్ అన్నప్పుడు ఇక్కడ అందరూ పార్ట్నర్స్ అప్రూవల్ తోనే, అందరూ ఒప్పుకున్న తరువాతనే వీళ్ళు, సపోజ్ నలుగురు ఉన్నారు ఏబిసిడి, నలుగురు ఏం చేస్తారంటే ఏదో ఒక బ్యాంక్ లో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చెయ్యాలి. అక్కడ నలుగురు ఒప్పుకోవాలి, వాళ్ళు అగ్రి అయిన తర్వాత మాత్రమే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ప్లస్ అక్కడ మళ్ళీ ఏం చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ ఎవరు డీల్ చేస్తారు అనేది బ్యాంకుకి రాతపూర్వకంగా ఇవ్వచ్చు. అయ్యా ఏ అనే వ్యక్తి మాత్రమే డీల్ చేస్తాడు, మేము ముగ్గురము చేయలేము, ఏకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి ఏ పవర్స్ ఇస్తున్నామని ఇచ్చేయచ్చు. లేదు ఏ బి ఇద్దరు చేసుకుంటారు అని
నలుగురు రాసి ఇచ్చేయచ్చు, లేదు మేము నలుగురు కూడా డీల్ చేసుకుంటాము అనేది కూడా చూసుకోవచ్చు. సో అది వాళ్ళ కన్వీనియంట్ బట్టి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ లో అయితే ఓవరాల్ ఏంటి ఒక బ్యాంక్ లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారు. అది కూడా అందరూ పార్ట్నర్స్ యొక్క అంగీకారంతో. ఆల్ పార్ట్నర్స్ హ్యాస్ టు బి అగ్రీ టు ఓపెన్ ఏ అకౌంట్ ఇన్ ఏ బ్యాంక్. బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి అందరూ పార్ట్నర్స్ ఒప్పుకోవాలి. ప్లస్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫండ్స్, బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి, ఎంత వరకు విత్డ్రా చేసుకుందాం, ఎంత డబ్బులు అలాగే మెయింటైన్ చేద్దాం, ఇవన్నీ కూడా ముందుగానే వీళ్ళు రాసుకుంటారు పార్ట్నర్షిప్ డీడ్ లో. నెక్స్ట్ బారోయింగ్ పాలసీ. అప్పు తేవాలి. ఇప్పుడు బిజినెస్ అన్నాక ఖచ్చితంగా అప్పు చేయకుండా ఏ బిజినెస్ ఎవరు రన్ చేయరు. ఖచ్చితంగా బిజినెస్ డెవలప్ చేయాలన్నప్పుడు లేదా బిజినెస్ లో ఏదైనా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. అలా అప్పు చేయాలనే నలుగురు ఉన్నారు. ఎవరు అప్పు చేయాలి? ఎవడు అప్పు చేసే వాడు తీర్చాలేమో. కాబట్టి నువ్వు అప్పు చేయి, లేదా నువ్వే చేసుకో, లేదా నువ్వే చూసుకో, లేదా వీడే చూసుకో, వాడే చూసుకో, వీడే చూసుకో, అలా ఉండకూడదు. అప్పు చేయాల్సి వస్తే కూడా నలుగురు ఒప్పుకొని అప్పు చేయాలి, నలుగురు అప్పుని తీర్చాల్సిందే. అయితే ఆ అప్పు చేసే ప్రొసీజర్ ఏంటి, అప్పుని ఏ విధంగా అప్పు చేయాలి, ప్లస్ అప్పుని ఏ విధంగా తీర్చాలి, ఇలా ప్రొసీజర్ అనేది మనం ముందే బారోయింగ్ పాలసీ, ఎవడు అప్పు చేయాలి, ఏ రూపంలో అప్పు చేసుకోవచ్చు, ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, అప్పు చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ అనేది ముందే డిసైడ్ చేసుకుంటారు బారోయింగ్ పాలసీ. అండ్ లాస్ట్ పాయింట్ ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఇంతకుముందు అకౌంట్స్ లో కూడా చెప్పాం. జనవరి నుంచి డిసెంబర్ కి ఫాలో అవుదామా, లేదా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అయినా ఫాలో అవ్వచ్చు. అది ఫైనాన్షియల్ ఇయర్. ఇది మామూలుగా ఫైనాన్షియల్ ఇయర్ ఏదో ఒకటి వీళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదు ఇంకా చిన్న కాంట్రాక్ట్స్ అనుకోండి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయరే అవసరం లేకపోతే అప్పుడు ఇయర్ అనేది రాదు కదా. వాళ్ళు ఒక 6 months కాంట్రాక్ట్ అనుకోండి, అప్పుడు ఇయర్ ఎక్కడ ఉంటుంది? 6 months లో అయిపోతుంది. లేదా 3 months అనుకోండి, 3 months లో అయిపోతుంది, అప్పుడు ఇయర్ ఉండదు. లేదు ఒక 4-5 years ఏదైనా కాంట్రాక్ట్ 4-5 years వీళ్ళు పార్ట్నర్స్ గా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇయర్ తో అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? జనవరి టు డిసెంబరా, లేదా ఏప్రిల్ టు మార్చ్, ఏదో ఒక ఫైనాన్షియల్ ఇయర్ ని వీళ్ళు ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి మనకి పార్ట్నర్షిప్ యొక్క డీడ్ లో ఉండాల్సిన విషయాలు, ఉన్న విషయాలు. ఇవి హెడ్డింగ్స్. ఈ హెడ్డింగ్స్ వాళ్ళు ఫిలప్ చేసుకుంటే ఇది పార్ట్నర్షిప్ డీడ్ అవుతుంది. ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ లేదు, చూడిపెద్దాం, పార్ట్నర్షిప్ డీడ్ అనేది లేదు, వీళ్ళు ఏం చేశారు? ఓవరాల్ గా మాట్లాడుకున్నారు, నువ్వు నేను వాడు, రే మనం నలుగురు ఉన్నాం రా ఫ్రెండ్స్, మనం నలుగురు కలిసి ఏదో బిజినెస్ చేద్దాము, మనం ఇంత ఇన్వెస్ట్ చేద్దాము, నువ్వంతా నేనైతే ఎత్తుకున్నాంలే, ఏదో ఒకటి అట్లా ఇట్లా ఏదో చేసుకున్నారు. బట్ సమ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏం ఫాలో కావాలి? రూల్స్ ఏంటి, ఏ విధంగా ఫాలో కావాలి, దేన్ని ఫాలో కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇది 1932 ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ క్రింద, 1932 ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, ఐపీఏ, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అనుకోండి. సో ఈ 1932 ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ కింద ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ లేకపోతే ఇక్కడ లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా పంచుతారు అంటే, ఈక్వల్ షేర్ ముందు అనుకుంటారు. ఏబిసి ఉన్నారు, ఏబిసి. సో వీళ్ళు ఏమన్నారు? రే నువ్వు నీకు 2 రేషియో, నీకు 2 రేషియో, నాకు 1 రేషియో బిజినెస్ చేస్తా ఉంటారు. కానీ ఓవరాల్ గా ఉంది, రిటర్న్ గా ఏం లేదు. వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఈ యాక్ట్ ప్రకారం ఏం చేస్తారంటే 2-2-1 ఉండదు, 2-2-1 ఉండదు. ఇక్కడ ఎంత ఉన్నది? వీడికి 1-1-1 ఈక్వల్ షేర్ ఇచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళు జస్ట్ నోట్తో అనుకున్నారు, రాసుకోలేదు కదా, రాయలేదు. కాబట్టి యాక్ట్ ప్రకారం ఏంటి? ఈక్వల్ షేర్. వాడు ముందు 2 తీసుకున్నాడు, మళ్ళీ 2 తీసుకున్నాడు, వీడు 1 తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏంటి? ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, డీడ్ లేదు. అప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ షేర్. వాళ్ళకు ఈక్వల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఈక్వల్ గా షేర్ చేస్తారు. 1:1 కింద ఇస్తారు. నెక్స్ట్, నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్. మామూలుగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాభాలతో పాటు చూడండి, ఇప్పుడు సపోజ్ ఏ అనేవాడు 1 lakh పెట్టాడు, బి అనేవాడు 2 lakhs పెట్టాడు, సి అనేవాడు కూడా 1 lakh పెట్టాడు, ఏదో సమ్ పెట్టాడు. వీళ్ళ క్యాపిటల్ పైన ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ ఇస్తారు. సంస్థ ఏం చేస్తుంది? వీళ్ళు ఒకడు ఎక్కువ పెట్టాడు, ఒకడు తక్కువ పెట్టాడు, సో అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇంత ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమంటే, వీళ్ళకి ఈక్వల్ గా సపోజ్ ఒక 2% ఇంట్రెస్ట్ తీసుకుందామని వీళ్ళు అనుకున్నారు. డీడ్ ఉన్నప్పుడు
2%, 2%, 2% అనుకోండి. వీడికి 2% అంటే 2,000 రూపాయలు వడ్డీ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. వీడికి ఎంత వస్తుంది? 4,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. వీడికి 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. దేని మీద? వీళ్ళ యొక్క క్యాపిటల్ పైన. వీళ్ళ యొక్క క్యాపిటల్ పైన మీకు అకౌంట్స్ లో వస్తుంది. అకౌంట్స్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళ యొక్క క్యాపిటల్ పైన ఏమైతుంది? వడ్డీ అనేది మనం ఇస్తాం. ఇది వీడికి బెనిఫిట్, లాభం. అంటే లాభం అంటే ఆదాయం, లాభం కాదు, ఇది ఆదాయం. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి వీళ్ళ క్యాపిటల్ పైన సంస్థ వీళ్ళకి వడ్డీ రూపంలో ఎంతో కొంత ఇస్తుంది. అది వీళ్ళకి ఆదాయం, ఏబిసికి ఆదాయం. ఇది డీడ్లో ఉంది కాబట్టి 2%. డీడ్ లేదు కాబట్టి ఇప్పుడు నో ఇంట్రెస్ట్. డీడ్ లేకపోతే ఇంట్రెస్ట్ ఇవ్వరు. అయ్యా లేదు, మేము క్యాపిటల్ పెట్టాము, మాకు కావాల్సిందే, వాడికి 2,000, వీడికి 4,000, వాడికి 2,000 ఇవ్వాల్సిందే, మేము ఒప్పుకోము, మాకు ఆ డబ్బులకి మాకు వడ్డీ కావాలి, మేము క్యాపిటల్ పెట్టాము కదా, ఈ క్యాపిటల్ మా దగ్గర ఉంది కాబట్టి మాకు వడ్డీ కావాలి అని అడిగితే డీడ్ లేదు కాబట్టి నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఏబిసిలు ఏం చేస్తారంటే, వీడికి అర్జెంటుగా డబ్బులు అవసరమైంది. ఇక్కడ ఎందుకు తీసుకోవడము, మన బిజినెస్ లోనే మనం వాడుకుందాము. సోల్ ట్రేడింగ్ లో అప్పుడు కూడా వాడుకున్నారు కదా, డ్రాయింగ్స్ అకౌంట్ ఒకటి ఉంది కదా, అలానే ఇక్కడ వీడు కూడా ఒక 10,000 వాడుకున్నాడు. బి అనేవాడు డ్రాయింగ్స్. అప్పుడు వీడు సొంతానికి వాడుకున్నాడు కాబట్టి రే నువ్వు 3%, 3 రూపాయలు వడ్డీరా. 3% అనేది 3 రూపాయలు వడ్డీరా. నువ్వు వడ్డీ 3% అనేది 300 కట్టాలా, వడ్డీ కట్టాలా. నేను 3 రూపాయలతో వడ్డీ కట్టాలి అని ఇస్తాం, ఇవ్వచ్చు, తప్పులేదు, తీసుకోవచ్చు. అప్పుడు బి తీసుకున్నాడు, 10,000 వాడుకున్నాడు, 300 వడ్డీ కడతాడు. మళ్ళీ అస్సలు తిరిగి ఇచ్చేయచ్చు. 6 నెలలకో, 3 నెలలకో, 7 నెలలకో, 8 నెలలకో, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తిరిగి ఇచ్చేస్తే అప్పుడు వడ్డీ కట్టే పని ఉండదు. ఇది డ్రాయింగ్. డీడ్లో ఉంటే ముందే అనుకున్నారు కాబట్టి రే 3 రూపాయలు వడ్డీ డీడ్లో ఉంది కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు డీడ్ లేదు కాబట్టి నో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇప్పుడు వడ్డీ ఇచ్చే పని లేదు. ఇప్పుడు వాడుకున్నాడు కాబట్టి వాడుకున్న డబ్బులు ఇస్తే సరిపోతుంది. 3% వడ్డీ అప్పుడు అనుకున్నాం రాసుకోలే కదా, డీడ్ లేదు కదా, ఇప్పుడు వడ్డీ ఎందుకు ఇవ్వాలా? వడ్డీ లేదు, వడ్డీ క్యాన్సల్. ఇటు క్యాపిటల్ మీద వడ్డీ పోయింది, డ్రాయింగ్స్ మీద వడ్డీ పోయింది. నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. వాటి మీద వడ్డీలు లేవు. నెక్స్ట్ ఈ పాయింట్ చెప్తా చూడండి. నో కమిషన్ ఆర్ శాలరీ. సో ఏబిసి ఉన్నారు, ఏబిసిలో బాగా కష్టపడుతున్నాడు కాబట్టి రే నీకు నెలకు 5,000 శాలరీ ఇస్తామని అప్పుడు అన్నారు. డీడ్ ఉంది కాబట్టి డీడ్ ప్రకారం అన్నారు, రే నీకు 5,000 శాలరీ అన్నాం, ఇవ్వాల్సిందే. ఇప్పుడు డీడ్ లేదు, ప్రాబ్లం వచ్చింది. డీడ్ లేదు కాబట్టి ఇచ్చే 5,000 శాలరీ కూడా లేదు. నో శాలరీ, నో కమిషన్. ఇకపోతే లోన్ 6%. లోన్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ అనేవాడు 1 lakh పెట్టాడు, బి అనేవాడు 2 lakhs పెట్టాడు, సి అనేవాడు 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇప్పుడు మళ్ళా అవసరమైన డబ్బులు ఒక 2 lakhs అవసరం అయినాయి. బయట పోయి ఎక్కడో చోట డబ్బులు తెచ్చుకుందాము అనుకున్నారు, ఎవరో ఒకరి దగ్గర అప్పు చేద్దాం, డబ్బులు తెచ్చుకుందాం అన్నారు. అప్పుడు సి ఏమన్నాడు అంటే, అరే నేనే 2 లక్షలు ఇస్తాను, 2 లక్షలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి లోన్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సంస్థకి ఇచ్చాడు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కి సి అనేవాడు ఇచ్చాడు లోను. ఆ లోన్ ఇస్తే వీడు ముందే డీడ్ ఉంది అనుకోండి, వీడు ఏమంటాడు, అరే నాకు సంవత్సరానికి 10% రావాలిరా వడ్డీ అంటాడు. సంవత్సరానికి, నెలకి కాదు, సంవత్సరానికి, ఇయర్కి, పర్ యానం 10% పర్ యానం అడుగుతాడు. సరే ఇస్తామంటారు. ఎప్పుడు? పార్ట్నర్షిప్ డీడ్ ఉండింటే ముందే రాసి పెట్టుకొని ఇవ్వాలి అని రాసి పెట్టుకొని 10% అంటే ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు వీళ్ళ గొడవలు వచ్చాయి, డీడ్ లేదు, పార్ట్నర్షిప్ డీడ్ లేదు, వీడికైతే 2 లక్షలు ఇవ్వాల్సిందే. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, 6% వడ్డీ మాత్రం ఇస్తారు పర్ యానం. 6% వడ్డీ మాత్రమే ఇస్తారు. లేదు మేము 10% అనుకున్నాం, 10% లేదు, 10% ఇచ్చేవాళ్లే. డీడ్ ఉండింటే, రాసుకొని ఉండింటే, ముందే డీడ్ పార్ట్నర్షిప్ డీడ్ ఉండింటే ఇచ్చేవాళ్ళమే. ఇప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ లేదు, ఇంకేమి ఇస్తాం? ఇంకా మేము ఇచ్చింది నువ్వు తీసుకోవాలంతే. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు వస్తాయి. చూడండి, ఇక్కడ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పోయే,
డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ పోయే, ఇక్కడ చూసే కమిషన్ పోయే, శాలరీ పోయే, ఇక్కడ చూసే లోన్ మీద ఇంట్రెస్ట్ కూడా 6% వచ్చింది. అందుకు ఏం చేయాలి, ఓరల్ గా ఉండడం కన్నా డీడ్ లేదు లేదు అనడం కన్నా రిటర్న్ గా రాసుకోవడం, రిటర్న్ గా డీడ్ ఉండడం 100% ఉత్తమమైన పని. 100% ఉత్తమమైన పని. ఏది కూడా సరే ఒక బిజినెస్ లో ఎప్పుడు చూడండి, ఒక బిజినెస్ లో పక్కనోడు ఎవడో కాదు, ఎక్కడి నుంచో వచ్చేవాడు మోసం చేయడు, కానీ పక్కన ఉన్నవాడే 99% మోసం చేసే అవకాశాలు ఎక్కువ. అది చాలా బిజినెస్ లో చాలా చోట్ల చాలా రకాలుగా నిరూపించబడినటువంటి విషయం. నిరూపణ కానిదేం కాదు, బాగా నిరూపించబడిందే. నమ్మకంతో నమ్మబలికి డబ్బులు తీసుకొని పోవడము, ఇవ్వకపోవడము, వడ్డీ ఇస్తామని తీసుకుపోవడము, ఇవ్వకపోవడము, ఫలానా చోట బిజినెస్ ఉంది చేస్తే బాగుంటుంది, లక్షలు వస్తాయని చెప్పడము, ఇవ్వకపోవడము చాలా చూస్తా ఉన్నాము. అంటే ఎక్కడో నుంచి వచ్చిన వాడు ఎవరిని మోసం చేయలేడు. కొత్తవాడు వచ్చి అడిగితే మనం ఎందుకు ఇస్తాం, ఇవ్వం. బాగా తెలిసిన వాడు, బాగా నమ్మకం చూపించిన వాడు ఇస్తాము, తీసుకుంటాం, వాడే మనల్ని ముంచేస్తాడు. సో ఏ బిజినెస్ అయినా కనీసం మీరు చేయబదులు ఇవ్వాలన్నా, ఒకప్పుడు చేయబదులు డబ్బులు ఇచ్చి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫోన్ పే లాగా ఉంది కాబట్టి బతికిచ్చేస్తా ఉంది. ఏదో ఒకటి ఫోన్ పే వేసి ఫలానా డేట్ టైం చూడు, ఇంత డబ్బులైనా వేసామయ్యా, ఇవ్వాలి కదా నువ్వు మాకు అనేసి ఒక ఫోన్ పే కూడా ఒక ప్రూఫ్ అయిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంలు ఉన్నాయి కదా, అవి కొంతవరకు మనకు సేఫ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఓవరాల్ ఏంటి, ఏదైనా సరే మనీ ట్రాన్సాక్షన్ అనేది జరిగినప్పుడు రాతపూర్వకంగా రిటర్న్ స్టేట్మెంట్ ఉంటే మనం 100% సేఫ్టీలో ఉంటాము. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి పార్ట్నర్షిప్ డీడ్. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మనము మరిన్ని వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ.